అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు, అలాగే విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే మనకు అందించబోతుందండి. అయితే ఎప్పటి నుంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది మనకి తల్లులు, అలాగే విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులు, మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క నిధులు పెంచి అమలు చేయడానికైతే సిద్ధమవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈసారి ఎన్నడలేని విధంగా మనకి అమ్మ ఒడి పథకం కింద గత ప్రభుత్వం ఇస్తే, ఈ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఈ యొక్క నిధులు సంబంధించి గాను పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. అంటే మనకి గతంలో 15,000 సంబంధించి గాను మనకి కొన్ని కటింగ్స్ అయ్యి అందులో మనకి 13,000, 14,000 మాత్రం తల్లుల ఖాతాలో పడేవి. ఒక 1000, 2,000 రూపాయలనేవైతే స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవి ఏ కటింగ్స్ లేకుండా నేరుగా 15,000 ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి జమ చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను కనీసం 75% అటెండెన్స్ పైగానైతే ఉండాలండి. సో, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గాను. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు, తల్లులు, మహిళలందరూ ఎదురు చూస్తున్నారు కదండీ! సో, ఎట్టకేలకు శుభవార్త చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క స్కూల్ తెరిచే లోపల మనకి ఈ యొక్క పథకం నిధులన్నీ కూడా మనకి అర్హతలు కలిగి ఉన్న వారందరికీ కూడా జమ చేయబోతుంది. సో, రేపు ఎల్లుండిలోగా దీనిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.